హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అన్ఆర్డర్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో ఆర్డర్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనం అన్ఆర్డర్ లిస్ట్. సేమ్ దీన్ని మనకు డిఫరెంట్ వేలో ఆర్డర్ లిస్ట్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఎలిమెంట్స్ డిస్ప్లే చేద్దామని చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నాకు అన్ఆర్డర్ లిస్ట్ ఉంది మన కోడ్. సో ఇక్కడ వచ్చేసి ఈ బాడీ ట్యాగ్లో ఏవైతే కోడ్ ఉందో ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, జస్ట్ రిమూవ్ దిస్ కోడ్. సో ఇప్పుడు వచ్చేసి నాకు బాడీ ట్యాగ్లో ఏం లేదు, ఎంటీ. సేవ్ దిస్ వన్. నౌ రీలోడ్ అవర్ వెబ్సైట్. ఓకే, రీలోడ్ ఇట్ ఎంటీ ఉంటుంది, ఎందుకంటే మనకు బాడీ ట్యాగ్లో ఏ ఎలిమెంట్స్ లేవు కదా, ఎంటీ. సో ఇప్పుడు మనకు ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? సో ఎలిమెంట్ వచ్చేసి ఆర్డర్ వైజ్గా డిస్ప్లే అవడం కోసం మనకు ఆర్డర్ లిస్ట్ అని యూజ్ చేస్తాం అనమాట. దానికి ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటుంది అనమాట. ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, అదేవిధంగా ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఆర్డర్ లిస్ట్ అనే మీనింగ్. సో దీంట్లో మళ్ళీ మనకు ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఏమి ఇచ్చేయాలి? ఎల్ఐ ట్యాగ్ ఇచ్చేయాలన్నమాట. ఎల్ఐ ట్యాగ్ ఓపెన్ చేసి అదేవిధంగా ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేయండి. సో దీంట్లో వచ్చేసి నేను కాఫీ అని తీసుకుంటున్నాను. కాఫీ. ఓకే, కాపీ దిస్ వన్ అండ్ సేవ్. సో నేను వచ్చేసి కాఫీ, టీ, మిల్క్, మనకి ఇష్టం ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు. టీ తర్వాత మిల్క్ అని తీసుకుంటున్నాను. ఓకే, సేవ్ దిస్ వన్. అప్లికేషన్ రీలోడ్ చేయండి. కోడ్ సేవ్ చేశాను, మినిమైజ్ చేయండి. నౌ రీలోడ్ అవర్ అప్లికేషన్. సో ఇప్పుడు చూసారా, కాఫీ, టీ, మిల్క్ నాకు వచ్చేసి నెంబర్ 1, 2, 3 అట్లా డిస్ప్లే. అట్లా మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి దీంట్లో టైప్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ టైప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని డిఫరెంట్ వేస్లో మనకు ఓకే ఈ ఆర్డర్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయొచ్చు. టైప్ ఈక్వల్ టు 1. ఓకే, 1 అని ఇచ్చేసి సేవ్ దిస్ 1. ఇప్పుడు అప్లికేషన్ని రీలోడ్ చేయండి. సో బై డిఫాల్ట్గా మనకు 1, 2, 3 అనే డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను టైప్ 1 అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా 1, 2, 3 అనే డిస్ప్లే. ఇప్పుడు నాకు ఇవి వచ్చేసి లెటర్స్ క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే అవ్వాలన్నమాట. అంటే ఏవైతే ఉన్నాయో కాఫీ, టీ, మిల్క్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే అవ్వాలి. సో దానికి వచ్చేసి మనకు టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని ఇచ్చేస్తే మనకి ఇవన్నీ క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే అవుతాయి. సేవ్ దిస్ వన్. అప్లికేషన్ని రీలోడ్ చేయండి. ఇప్పుడు నేను టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు చూసారా, నాకు ఇవి వచ్చేసి నెంబర్స్ కాకుండా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అట్లా డిస్ప్లే అయిపోయాయన్నమాట. నాకు ఇప్పుడు వచ్చేసి స్మాల్ లెటర్లో డిస్ప్లే అవ్వాలి. సో క్యాపిటల్ లెటర్లో అవసరం లేదు, స్మాల్ లెటర్లో డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ అని ఇచ్చేస్తాం. స్మాల్ ఏ అని ఇచ్చేస్తే ఇక్కడ ఏ అయితే ఉందో ఏబిసిడి ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి స్మాల్ లెటర్లో డిస్ప్లే అవుతాయి. సేవ్ దిస్ వన్. ఓకే, అండ్ రీలోడ్ అవర్ వెబ్సైట్. సో ఇవన్నీ రియల్ టైంలో మన బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నంబర్స్ డిస్ప్లే చేయాలా, లేకపోతే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి డిస్ప్లే చేయాలా, లేకపోతే స్మాల్ లెటర్లో డిస్ప్లే చేయాలా. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ నంబర్స్ వద్దు. ఓకే, ఇట్లా క్యాపిటల్ లెటర్స్ యూజ్ వద్దు, అదేవిధంగా స్మాల్ లెటర్లో డిస్ప్లే చేయొద్దు. రోమన్ లెటర్స్లో నాకు ఇవి డిస్ప్లే చేయాలి. ఓకే, ఇది నాకు క్లయింట్ రిక్వైర్మెంట్. సో రోమన్ లెటర్స్లో డిస్ప్లే చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ అనమాట. క్యాపిటల్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే రోమన్ లెటర్స్లో డిస్ప్లే చేయడానికి, అవి కూడా క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే చేయడం కోసం మనం క్యాపిటల్ ఐ అని యూజ్ చేస్తాం. సో సేవ్ దిస్ కోడ్. కోడ్ సేవ్ చేయండి. నౌ రీలోడ్ అవర్ అప్లికేషన్. సో ఇప్పుడు చూసారా, నాకు రోమన్ లెటర్స్లో డిస్ప్లే అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు నాకు మళ్ళీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్మాల్ లెటర్లో డిస్ప్లే అవ్వాలి, అట్లా క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయింది. సో క్యాపిటల్ ఐకి బదులు మనం స్మాల్ ఐని యూజ్ చేస్తే మనకు ఈ రోమన్ లెటర్సే కానీ స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఇంకా అప్లికేషన్ రీలోడ్ చేయలేదు, ఇవన్నీ క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ని రీలోడ్ చేస్తున్నా. ఇప్పుడు చూసారు, ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసి నాకు స్మాల్ లెటర్లోకి డిస్ప్లే అయ్యాయి. సో ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసుకొని మనకు రోమన్ లెటర్స్లో కావాలంటే క్యాపిటల్ ఐ యూజ్ చేస్తే మనకు క్యాపిటల్ లెటర్లో వస్తాయి. స్మాల్ ఐ యూజ్ చేస్తేనేమో స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఏబిసిడి అట్లా కావాలంటేనేమో క్యాపిటల్ ఏ కావాలి. స్మాల్ లెటర్స్లో కావాలంటేనేమో స్మాల్ ఏ అని టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇచ్చేస్తాం. అవన్నీ కాకుండా బై డిఫాల్ట్గా మనకు వచ్చేసి టైపు 1 అనమాట. ఇప్పుడు నేను టైప్ రిమూవ్ చేసేస్తున్నాను, అసలు టైపు ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఇది ఏం చేస్తుందంటే 1 తీసేసుకొని ఆర్డర్ లిస్ట్ అంటే 1, 2, 3, 4 అట్లా డిస్ప్లే అయ్యిద్దన్నమాట. అప్లికేషన్ ఇప్పుడు రీలోడ్ చేయండి. చూసారా, నాకు ఆటోమేటిక్గా 1, 2, 3, 4 అని డిస్ప్లే అయిపోయాయి. సో మన టైప్ అంటే మనకి ఏదైతే కావాలో ఆ విధంగా టైప్ డిస్ప్లే ఇచ్చేస్తే సో మనకు కావాల్సిన ఫార్మాట్లో డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నాకు మళ్ళీ సబ్ టైప్స్ కావాలి. సో కాఫీలో మళ్ళీ నాకు
అగైన్ హాట్ కాఫీ, కూల్ కాఫీ అట్లా కావాలన్నమాట. సో దీంట్లో మళ్ళీ నేను ఓకే ఓఎల్ ట్యాగ్ తీసుకుంటున్నాను అండ్ క్లోజింగ్ ద ఓఎల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ చేయాలి. ఓకే దీని లోపల మళ్ళీ ట్యాగ్ వచ్చేసి ఎల్ఐ ట్యాగ్ని ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇక్కడ వచ్చేసి కాఫీ వచ్చేసి బ్లాక్ కాఫీ అని ఇచ్చేస్తున్నాను, బ్లాక్ కాఫీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఇవ్వండి. ఓకే బ్లాక్, వైట్, రెడ్ మీ ఇష్టం ఏదో ఒక నేమో ఇచ్చేసేయండి. సో నేను రెడ్ అని ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ట్యాగ్ తీసుకుంటున్నాను, కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. సో ఇక్కడ వచ్చేసి వైట్ అని ఇస్తున్నా. ఓకే జస్ట్ ఏదో ఒక నేమ్ అంతే, మనకు ఎలిమెంట్స్ ఎట్లా డిస్ప్లే అవుతున్నాయో చూడటం కోసం. సేవ్ దిస్ వన్ అండ్ అప్లికేషన్ రీలోడ్ చేయండి. ఓకే రీలోడ్ అవర్ అప్లికేషన్. ఇప్పుడు చూసారా కాఫీ అనేది మనకు మెయిన్. సో దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఏంటి, బ్లాక్ కాఫీ, రెడ్ కాఫీ, వైట్ కాఫీ అట్లా మనకు ఎలా కావాలంటే అట్లా అనమాట. సో ఇప్పుడు నాకు టీ ఉంది. సో సేమ్ దీని లోపల కూడా మళ్ళీ మనకు సబ్ టైప్స్ తీసుకోవచ్చు. సో కాపీ దిస్ అన్ఆర్డర్ లిస్ట్ అండ్ పేస్ట్ ఇన్ ఓకే యువెల్. సో ఎల్ఐ ట్యాగ్ దీని లోపల టీ ఉంది కదా, ఈ టీ లోపల నేను మళ్ళీ నాకు సబ్ టైప్స్ కావాలన్నమాట. సో దీంట్లో నాకు టీ వచ్చేసి హాట్, కూల్. ఓకే హాట్ టీ, హాట్ టీ, తర్వాత కూల్. ఓకే టైప్ వచ్చేసి కూల్ టీ అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకు క్లయింట్ రిక్వైర్మెంట్. నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే అప్లికేషన్ సేవ్ చేయండి. సేవ్ దిస్ కూడా రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే రీలోడ్ దిస్ వన్. చూసారు నాకు టీ అనేది మెయిన్ వచ్చేసింది. దీని లోపల మళ్ళీ సబ్ టైప్స్ వచ్చేసి హాట్ టీ, కూల్ టీ అని ఇట్లా. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. సో దీన్నే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వేరే ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.